జగన్నాథరాజు గారు వాడొక పెద్ద ఎదవండి. ఆడపిల్ల కనపడితే ఎగబడే పశువండి. మేమందరం రుద్రం ఇంటికెళ్లేసరికి ఆ ఎదవ తలుపులు మూసి సుభద్ర మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడండి. సమయానికి నా మనవరాలు నేను వెళ్లి ఆ అమ్మాయిని కాపాడగలిగామండి. చూస్తావే, చెప్పు. అవును జగన్నాథరాజు గారు, జరిగిన ఘోరమేంటో మా అక్క చెల్లెళ్ళమిద్దరం మా కళ్ళారా చూసాం. సమయానికి మేము వెళ్ళుండకపోతే పాపం ఆ సుభద్ర జీవితం నాశనం అయ్యుండేది. ఇంకా ఆలోచిస్తారేంటి రాజుగారు? ఇలాంటి ఎదవని ఊరు నుంచి తరిమి తరిమి కొడదాం. అప్పుడే మరో ఆడపిల్ల జోలికి వెళ్లకుండా ఉంటాడు. వీళ్ళంటి కామాంధుల్ని ఊరు నుంచి వెలేయాలి. ఏం అక్కర్లేదు. మన ఊరి కట్టుబాటు ప్రకారం పరాయి ఆడపిల్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే వాడి మెడలో చెప్పుల దండ వేసి మొహానికి పసుపు రాసి ఊరంతా ఊరేగిస్తాం. సుభద్ర విషయంలో తప్పు చేసిన ఈ కాట్రాజుకి ఇలాంటి శిక్ష విధించబోతున్నాం. ఏంటి, నా మెడలో చెప్పులు దండేసి ఊరంతా ఊరేగిస్తారా? అవును, నా కొడుకు మెళ్ళ వేస్తారా? మాట్లాడరేంటి? అవునమ్మా, ఎవరు తప్పు చేసినా సరే ఈ ఊరు కట్టుబాటు ప్రకారం ఇలా చెయ్యాల్సిందే. తప్పు చేసావు కాంతమ్మా. రుద్రమ్మా, కోట్రాజు, అమాయకుడైన నీకు శిక్ష విధించి ఈ ఊరి పెద్దలు తప్పు చేశారు. నిన్ను రాళ్లతో కొట్టి ఈ ఊరి జనాలంతా తప్పు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు తప్పు చేశావు అన్న సాక్ష్యం చెప్పి ఈ కాంతమ్మ తప్పు చేసింది. వదిలిపెట్టను. నా కొడుకును అవమానించిన ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను. పేరు పేరున వడ్డీతో చెల్లిస్తాను. అలా చెల్లించకపోతే నా పేరు రుద్రాంబే కాదు. ఒసేయ్, నన్నందరూ కీచకుడు కీచకుడు అన్నారు. ఆ కీచకుణ్ణి ద్వాపర యుగంలో చూసుంటారు. ఈ కలియుగంలో ఈ కీచకుణ్ణి కాంతమ్మ కుటుంబం మాత్రమే చూస్తుంది.
దానికి తప్పిన ప్రమాదం రేపు నీకెదురవ్వకపోతే నా పేరు కాట్రాజే కాదు. ఏయ్ కాంత, అలాంటిదేం లేదు నాన్న. లేదు నానమ్మా, ఏం కాలేదు. ఇదిగో సుభద్ర, ఆ కాట్రాజ్ గాడు నా కన్న కూతురు చేయి పట్టుకున్నాడని తెలిసి ఎంత విలువెల్లాడిపోయానో తెలుసా? ఇదిగో, నువ్వు ఎవరికి భయపడనక్కర్లేదు. నిజం చెప్పు, నిజం చెప్పు, చెప్పు. ఏమండి, అటు చూడండి, వాడు మన భాస్కర్ కదూ? అవును భార్య గారు, మన అల్లుడు గారే. ఇదిగో సుభద్ర, నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నా కొడుకు మాధవ్కి విషయం చెప్పానంటే ఎళ్ళ కాట్రాజ్ గాడి కాళ్ళు రెండు నరికి చేతుల్లో పెట్టొస్తాడు. అంటే మాధవ్ గాడు ఈ భాస్కర్ గాడి కొడుకా? అంటే అంటే వాడు నా మనవడా? అవును భార్య గారు, మాధవ మన మనవడే. నాన్న, తమ్ముడికి మాత్రం నిజం చెప్పొద్దు. వాడికి నిజం తెలిసిందంటే ఆ కాట్రాజు గారిని చంపేస్తాడు. అంటే ఆ ఎదవ నా కొడుకు నీ చేయి పట్టుకున్నాడనమాట. ఆగు! ఇదిగో, ఎవరు నన్ను ఆపినా సరే ఈ రోజు నేను మాధవ్ గడికి నిజం చెప్పే తీరుతాను. ఆ కాట్రాజ్ గడిని ముక్కలు ముక్కలుగా నరికించేస్తాను. వదలమన్నానా? ఏమండి, అంటే ఆ భాస్కర్ గాడి కొడుకే వెంకటాపురం మాధవ అన్నమాట. కాంతా, ఏంటి? రా వెళ్దాం. పద కూర్చో. పదండి భార్య గారు. భామ, ఆ కాట్రాజే ఫోన్ చేస్తున్నాడు. అయ్యింది, నేను అనుకున్నదంతా అయ్యింది. ఆ తల్లి కొడుకులిద్దరూ మన మీద పగ పెంచుకున్నారు. ఏ క్షణంలోనైనా మన జీవితాల్ని నాశనం చేయొచ్చు. భగవంతుడా, ఈ రాక్షసుల బారి నుంచి నా సత్యభామని ఎలా కాపాడుకోవాలి స్వామి? భార్య గారు, ఎందుకు భయపడుతున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ముందు మీరు వినండి. వినక చస్తానా? వినకపోతే చస్తాను. అంతా నా కర్మ. కాట్రాజ్ బాబు, ఛీ! ఎవరే నీకు బాబు? నీ మనవరాలు ఏం చేసిందో చూసావుగా? 10 ఊర్లకి రారాజుగా బతికే మేము చెప్పుల దండ మెడలో వేయించి ఊరి జనాలందరి ముందు కుక్కని తిప్పినట్టు తిప్పింది. ఊరందరి చేత నా మొహాన ఉమ్మేయించింది. మమ్మల్ని చూస్తేనే భయంతో తలదించుకునే ఊరి జనాల ముందు మేం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది.
నా బ్రతుకుని సర్వనాశనం చేసిన దాన్ని నా ప్రాణం పోయినా వదిలిపెట్టను కాంతమ్మా. అది చెప్దామనే నీకు ఫోన్ చేశాను. కాంతా, అవును, ఈ కాంత్ మీద నీకు ఏమాత్రం ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నా వెంటనే వాళ్లతో ఫోన్లో మాట్లాడు. ఇప్పుడు నేను ఆ రుద్రమ్మతో మాట్లాడాలి, అంతేగా? అవును, తప్పకుండా మాట్లాడతాను. వచ్చింది, ఒక్క నిమిషం. ఇదిగో. హలో. ఏయ్, ఎంత ధైర్యం లేకపోతే ఊరి జనాలందరి ముందు నా కొడుకుని వెధవం చేస్తావా? సాక్ష్యం చెప్పి నా కొడుకు మెళ్ళ చెప్పుల దండ వేయించి జనాలందరి ముందు అవమానిస్తావా? ఈ రుద్రమ్మ నిన్ను వదిలిపెట్టదు. నీ బ్రతుకు సర్వనాశనం చేస్తుంది. థ్యాంక్ యూ. ఏం మాట్లాడుతున్నావే? పిచ్చి కాని పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు రుద్రమ్మ గారు. కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రతి ఆడపిల్ల మీద మృగంలా ఎగ్గపడే నీ కొడుక్కి పిచ్చి పట్టింది. తప్పుడు పనులు చేసే నీ కొడుకుని సమర్థించే నీకు పిచ్చి పట్టింది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగు కాంతా. రుద్రమ్మ గారు, నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చెయ్యకుండా నేను ఎవ్వరికీ క్షమాపణ చెప్పను. ఎవ్వరికీ భయపడను. అలా భయపడితే అసలు నేను మిఠాయి కొట్టు చిట్టమ్మ కూతురునే కాదు. అబ్బా, ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం కాంతా. నాన్న, తమ్ముడు, భోంచేదురుగాని రండి. బా బా బా. ఓకే ఓకే, కూర్చోను. నా కొడుకు నాకు దొరుకుంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తుండేవాడిని. ఎవడు వాడు? ఆడే. ఆడే. భగవంతుడా, మా నాన్న తప్ప తాగి అన్ని నిజాలు బయట పెట్టేలా ఉన్నాడు. జరిగిందంతా తమ్ముడికి తెలిస్తే ఆ కాట్రాజు గారిని ఖచ్చితంగా చంపేస్తాడు. దయచేసి మా నాన్న నోటి వెంట నిజాలు రాకుండా చూడు స్వామి. చెప్పు నాన్న, ఎవడు వాడు? ఆడికి ఎంత ధైర్యం లేకపోతే సై ఎట్టుకుంటాడు రా. ఎవరి చెయ్యి ఎవరు పట్టుకున్నారు? నువ్వు ఆగు నాన్నమ్మా. చెప్పు నాన్న, ఎవరి చెయ్యి ఎవరు పట్టుకున్నారు? అదేరా తమ్ముడు, ఇందాక నాన్న తాగడానికి వైన్ షాప్కి వెళ్ళాడు.
అక్కడ కాటరాజు కనిపించాడంట. తాగి పడిపోబోతుంటే చెయ్యి పట్టుకున్నాడంట. అంతే కదా నాన్న? కాదు, మరైతే ఏం జరిగింది? బే 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 బే. ఇదొకటి నిజం చెప్పకుండా నోరు నొక్కేస్తుంది. అవును, మీ అక్క చెప్పిందే నిజం. కాటరాజ్ వైన్ షాప్ దగ్గర పడిపోతుంటే నేనే చెయ్యట్టుకుని ఆపాను. రే కాటరాజు, గుంటనక్క లాంటి ఆ కాంతమ్మకి, పొట్టేలు గిత్త లాంటి ఆ సత్యభామకి బుద్ధొచ్చేటట్టు చెయ్యాలరా. ఆ ఇద్దరూ ఏడుస్తూ నా కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలరా. చెప్తారమ్మా. ఆ పోట్ల గిత్త మెడలో తాలి కడతా, నీ ఇంటి కోడలిగా తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా. అలా కనుక జరక్కపోతే నా పేరు కాట్రాజే కాదమ్మా. శబాష్, మీ ఇద్దరికి పెళ్లి జరగాలి. అది కూడా ఈ ఊరి జనాలందరి ముందే జరగాలి. కానీ ఆ సత్యభామ కాంతమ్మ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుందని అనుకోవాలి. అలా మనం నమ్మించాలి. ఆ విషయం నాకొదిలే అమ్మా. కంఠం మీద కత్తి పెడితే కాంతమ్మేంది, దాని జేజమ్మైనా సరే మన కాళ్ల బేరానికి రావాల్సిందే. శబాష్, ఏ ఊరి జనాల ముందైతే నిన్ను అవమానించారో అదే ఊరి జనాల ముందు దాని మెడలో తాళి కడుతుంటే మీ అమ్మ గర్వంతో తలెత్తుకోవాలరా. చెప్పుతో నీ చెంప పగలగొట్టిన ఆ సత్యభామే నీ చెప్పు చేతల్లో బతకాలరా. చెప్పు చేతల్లో కాదమ్మా, ప్రాణం ఉన్న సజీవ శవంలా బ్రతికేట్టు చేస్తా. పంచాయతీలో నన్ను అవమానించినందుకు, ఫోన్లో నిన్ను అవమానించినందుకు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేట్టు చేస్తాను. కాంతమ్మత, కాంతమ్మత, కొంపలంటుకునే కాంతమ్మత. ఏమైందిరా? ఆ కాటరాజ్ గడు రుద్రమ్మ మనుషులు తీసుకుని మన ఇంటికి వచ్చాడు. చూడపోతే మనల్ని అందరినీ చంపడానికి వచ్చినట్టున్నారు. వాడు చంపుతుంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటామా? చంపడం వాడికే కాదు, అంత దాకా వస్తే మాకు కూడా తెలుసు. అయ్యో, ఇది ఆవేశపడే సమయం కాదు. ఆ కాటరాజు రుద్రమ్మ మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చారంటే ఏదో దుర్మార్గానికి ఒడిగట్టబోతున్నారనే అర్థం. పైగా మనుషులతో వచ్చారంటే ఈ సమయంలో వాళ్లతో గొడవ పడ్డం కంటే మనం సైలెంట్గా ఉండడమే మంచిది. ఈ ఒక్కసారికి అందరూ నా మాట వినండి. ఏయ్ కాంతమ్మా, ఎక్కడున్నావే? రావే బయటికి. వచ్చేసారు కాంతమ్మత. వసై కాంతమ్మా, రోజుతో నీ చాప్టర్ క్లోజ్. రావే బయటికి. వచ్చేసారు కాంతమ్మత. నా కొడుకుని అవమానిస్తారే, దానికి సరిపడా మూల్యం చెల్లించుకునే రోజు దగ్గర పడిందే. రావే బయటికి. రాయ్, ఇల్లంతా ఎతకండి రా. అప్పుడు కూడా ఇలాగే పిరికి వెదవల్లాగా తల వంచుకుని బ్రతుకుదామా? ఒరే తమ్ముడు, తమ్ముడు, వాడు నా మీద చేయి వేశాడు, దానికి ప్రతిఫలం అనుభవించాడు. అవమానంతో ఇల్లు కూడా దాటలేని దుస్థితిలో ఉన్నాడురా. అలాంటి వాడిని కొట్టినా ఒకటే, వీధిలో ఉన్న కుక్కని కొట్టినా ఒక్కటే. నా మాట విని వదిలేరా. ఇది నా ఇంటి ఆడపిల్లకి సంబంధించిన విషయం. పలానా మాధవ్ గాడి వాళ్ళ అక్క చెయ్యి ఎవరో పట్టుకున్నారంట అని తెలిసినా కూడా
చేతగాని వాడిలాగా కూర్చున్నాడంట అని చెప్పుకుంటూ ఉంటే విని భరించే శక్తి, ఓపిక నాకు లేవక్క. నా అక్క జోలికొస్తే తన తమ్ముడి రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళు చెప్పుకోవాలి. మళ్ళీ నీ వైపు చూడాలంటే భయంతో వణికిపోవాలి. అది జరిగినప్పుడే నాకు మనశ్శాంతక్క. ఈరోజు ఆ కాట్రాజ్ గాడు నా చేతుల్లో చచ్చాడే. ఆగు. ఆ రుద్రమ్మని ఢీ కొట్టడం అంటే కొండని ఢీ కొట్టినట్టేరా. బుర్ర పగులుద్దే తప్ప ఉపయోగం ఉండదురా. అర్థం చేసుకోరా మాధవా. నాన్నా, కత్తి పట్టినప్పుడే డిసైడ్ అయ్యా. ఆ కాట్రాజు నా చేతుల్లో చచ్చాడు, లేదా నేను ఆ కాట్రాజ్ చేతుల్లో చేస్తాను. మీ ముగ్గురు అడ్డుపడి నా ఆవేశాన్ని ఆపొద్దు నాన్న. తప్పకోండి. మాధవా ఆగు. తమ్ముడు ఇప్పుడు నువ్వు వెళ్ళి వాణ్ణి చంపి జైలుకు వెళ్తావా? వద్దురా, నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఈ అక్కని చెప్తున్నాను, నా మాట వినరా. వద్దురా. అక్క, నిన్ను పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా అన్న పెళ్లి వాళ్ళు ఇప్పటిదాకా పెళ్లి చూపులకి ఎందుకు రాలేదో తెలుసా? ఫలానా రుద్రమ్మ కొడుకు సుభద్ర చెయ్యి పట్టుకున్నాడంట. వాళ్ళకి మధ్య ఎలాంటి కథ నడవకుండానే అంత పబ్లిక్గా చెయ్యి పట్టుకుంటాడా అని ఊరంతా కోడై కూస్తోందక్క. అందుకే నిజాలు ఏంటో తేలుస్తాను. నీ మీద తప్పుడు కూతలు కూస్తున్నా వాళ్ళందరి నోళ్ళు మోయిస్తాను. చూడు రుద్రమ్మ, నీ కొడుకు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. అప్పటికీ నీకు అనుకూలంగానే సాక్ష్యం చెప్పాను, కానీ నా మనవరాలు బలవంతం చేయడంతో నిజాన్ని చెప్పాల్సొచ్చింది. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. దాన్ని మనసులో పెట్టుకుని మాతో ఆడుకోవాలని చూస్తే మాత్రం పర్యవసానం మరోలా ఉంటుంది. చా, నిజమా? ఏం చేస్తావు? చంపేస్తావా? చంపు. ఆగు కాంత. నీ నీడని టచ్ చేయాలన్నా నన్ను దాటుకుని వెళ్ళాలి. నిన్ను దాటుకొని మేము రావడం కాదే, నువ్వే మా గడప దాటుకొని రాబోతున్నావు నా ఇంటి కోడలిగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మా భామేంటి, నీ ఇంటి కోడలేంటి? పిచ్చేమన్నా పట్టిందా? పోరే గారు, వీళ్ళతో మాట్లాడేంటండి? పోలీసులకు ఫోన్ చేయండి. నేను చేస్తాను మామయ్య. ఏంట్రా చేసేది? మీరు పోలీసులకు ఫోన్ చేస్తే మేం చేతులు కట్టుకొని చేసుకోండి సార్, జైలుకి పంపించుకోండి సార్ అంటూ బుద్ధిగా విని జైల్లో కూర్చోవాలా? తప్పు చేస్తున్నావు రుద్రమ్మ. మర్యాదగా మా దారిన మమ్మల్ని వెళ్ళనివ్వండి. లేదంటే ఏ ఊరి జనాల మధ్యలో చెప్పుల దండ వేయించానో అదే ఊరి జనాలతో కుక్కని కొట్టినట్టు కొట్టేస్తాను. నార్మల్, నా కొడుకుని ఊరి జనాల ముందు అవమానిస్తారా? దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? నీ మెడలో నా కొడుకు తాళి కడతాడు. నిన్ను ఒక ఆట వస్తువును చేసి నా ఇంటి బానిసని చేసి నా కాళ్ళ దగ్గర పడేస్తాడు. కట్ర తాళి. రేయ్, ఈ కాంతమ్మ ప్రాణాలతో ఉండగా నా మనవరాలి మెళ్ళో తాళి కట్టలేవురా? కట్రాజు, లేరా?
లేరా అలాగే అక్క. కాంతా ప్లీజ్, ఆ కాట్రాజు నుండి నన్ను కాపాడాలి అనుకుంటున్నావే కానీ మరో విధంగా నువ్వే నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు కాంతా. నువ్వేమన్నా అనుకో, ఈ రోజు మాత్రం నీకు బుల్లబ్బాయికి పెళ్లి జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. కాంతా ప్లీజ్ కాంతా. లేదంటే నేను చచ్చినంతొట్టే. నా మాట మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా, నేనంటే ప్రేమున్నా మౌనంగా వాడితో తాళి కట్టించుకో. అంతకు మించి వేరే దారి లేదు, అంతే. ఏయ్, నువ్వేంటే ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. అలాగే అక్క. అక్క అక్క అక్క, అదిగో మన సత్యభామకి పెళ్లి గడియలు వచ్చాయక్క. అందుకే ఇలా వెతకగానే అక్కడ అమ్మవారి విగ్రహం కనిపించింది. అక్కడేమైనా దొరుకుతాయేమో. అవునే, వీళ్ల పెళ్లికి ఆ తల్లి కూడా అనుగ్రహించినట్టుంది. అమ్మా, పాపిష్టి వెధవ, ఆ కాట్రాజుతో నా మనవరాలి పెళ్ళవుతుందని భయపడ్డాను. కాని నీ దయ వల్ల వాళ్ల బారి నుంచి నా మనవరాల్ని కాపాడావు తల్లి. నీ సమక్షంలోనే నీ చల్లని చూపు సాక్షిగా నా మనవరాలి మెళ్ళో నా మేనల్లుడు తాళి కట్టబోతున్నాడు. అందుకోరా, తాళందుకో. కాంతా ప్లీజ్, కాంతా ప్లీజ్, దయచేసి నా జీవితాన్ని నాశనం చేయకు. వద్దు కాంతా, నాకు ఈ పెళ్ళొద్దు. నిన్ను చేసుకుంటే ఎలా నాశనం అవుతుందమ్మా? నిన్ను గుండెలో పెట్టుకొని చూసుకుంటాను కదా. ఏదో డైలాగులు ఆపి ముందు దీని మెళ్ళో తాళి కట్టరా. తీసుకో. కాంతా ప్లీజ్, కాంతా ఈ పెళ్ళొద్దు. కాంతా ప్లీజ్, కాంతా నా మాట విను. ఏయ్, వెళ్ళా తాళి తీసుకో. రే, తొందరగా తాళి తీసుకో. కట్టరా. రామ్మా, బుల్లబ్బాయ్ కట్రా. రాయ్ కాంతా, ఎంత ధైర్యంరా నీకు? నా కాబోయే పెళ్ళం మెడలోనే తాలి కట్టాలని చూస్తావా? నీ అబ్బా, నిన్ను వదిలిపెట్టనురా. పదండ్రా. ఆయ్, అవే. ఏయ్, రా. రే, రా. రే, రే, వదలు వదలు వదలరా. వదలు. ఆయ్. బామా, 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 అమ్మా, లేమ్మా. అమ్మా నాగమ్మ తల్లి, ఈ దుర్మార్గుల బారి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి, కాపాడాలమ్మా. బామా, బామా, లే, లే. కాంతమ్మ, కట్టవరా. కాంతా, కాంతా, చంపేస్తా, చంపేస్తా. దగ్గరికి రావద్దు. కాంతనేం చేయదు. సత్యభామ, నువ్వు గనక మా వాడితో తాళి కట్టించుకోకపోతే మీ నాన్నమ్మ పీక తెగిపోతుంది. అయ్యో వద్దు.
నీ కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చావడం ఖాయం. చెప్పు, మీ నాన్నమ్మని చంపుకుంటావా, నా ఇంటి కోడలు అవుతావా? వద్దు, మా కాంత నేను చేయొద్దు, నీ దండం పెడతాను. మా కాంత నేను చేయొద్దు. అమ్మా, నాకేమైనా పర్వాలేదు, నువ్వు మాత్రం ఈ నీచుడికి భార్య కావడానికి వీల్లేదు. తల్లి తండ్రిని పోగొట్టుకున్నాక నాకు మిగిలిన ఏకైక దిక్కు నువ్వే కాంత. నువ్వే నాకు లేనప్పుడు నేనెవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? వద్దు, అలా మాట్లాడుకో. నన్ను చంపే రుద్రమ్మ, చంపు. వద్దు, ఏం చేయొద్దు, ఏం చేయొద్దు. ఆహా, అంత తేలిగ్గా చంపేస్తారేంటి? నా కొడుకు నీ మనవరాల మెళ్ళలో తాళి కట్టాలి, అది చూసి నువ్వు గుండె పగిలి చావాలి. వద్దండి, మా కాంతను వదిలేయండి. తాళి కట్టరా కాట్రాజు, కట్ట. వద్దు. కట్టరా తాళి. ఈ ఎదవలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నారు. మరదలా, వెళ్ళి వాళ్ళ లెక్క సెటిల్ చేసొస్తా. అలాగే బావా, నీకు తోడుగా నీ మరదలు కూడా ఉంటుంది. ఇద్దరం కలిసి సెటిల్ చేద్దాం. రుద్రమ్మ, ఒకవైపు నా కోడలు చిట్టెమ్మ రక్తం, మరోవైపు నా కూతురు నీలాంబర్ రక్తం. ఎలా తట్టుకుంటావో ఏంటో, నిన్ను ఆ దేవుడే కాపాడాలి. బావా మరదళ్ళు కలిసి మన అంతు చూస్తారంట్రా. అమ్మా సత్యభామ, మీ జమీందారీ వంశానికి నాగుల శాపం ఈ రోజుతో తొలగిపోయిందమ్మా. ఇప్పుడు మీ బావ మరుదళ్ల పెళ్లి జరిపిస్తే నా బాధ్యత తీరిపోతుంది. అవునవును, ఇక బ్యాలెన్స్ బావా మరదలు పెళ్ళే. నువ్వేంటలా సొత్తా ఉన్నావు? వెళ్ళి దండలాటుకురా. ఇలా రండి. తీసుకో. నువ్వు కూడా వెయ్యి. ఇదిగో ఈ తాళి కట్టు. అమ్మల పడి కొమ్మలలో ముత్తుల గుమ్మలలో సందడి
ఇద్దరూ అటు తిరిగి దేవుడికి దండం పెట్టుకోండి.